పుట్టుక వేరు, జన్మ వేరు. పుట్టుక దేహం తీసుకొచ్చాం, దేహంతో ప్రయోగం చేస్తున్నాం. జన్మ అనేది నీ పుట్టినటువంటి దేహాన్ని నడిపించడానికి ప్రకాశం, వెలుగు. ఆ వెలుగుతో మనం వచ్చాం, అది సంస్కారం. వెలుగు. పుట్టుక అనేది భౌతికంగా స్థూలంగా దేహానికి అయితే, వెలుగు అనేటటువంటిది తన జన్మాంతర సంస్కారంతో వచ్చాడు. దాన్ని సంస్కరింపజేసుకోవటానికి, వృద్ధి చేసుకోవటానికి వచ్చాడు. అవి ఇవి చెప్పి సాకులు చెప్పి తప్పించుకోవడానికి రాలే. పుట్టిన దేహం పుడకల్లోకి ఇష్టమైతే పోతుంది, లేదా మానేస్తుందా? చెప్పండి. పుట్టిన దేహం పుడకల్లోకి ఇష్టమైతే పోతుంది, లేకపోతే మానేస్తుందా? చెప్పండి. తప్పకుండా పోతుంది. దాంతో నాకేమి, అది నా పనిముట్టు, మై స్లేవ్, నా బానిస, లేదో నాకు సహచరి, నాతో పాటుగా తిరగవలసింది. ఈ బానిస అనే పదం కంటే సహచరి అనేటటువంటిది స్పష్టం. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎవరి చేతనైనా పని చేయించుకోవాలంటే ఏం చేయాలి? వాడికి వసతులు ఇచ్చి పని చేయించాలి. ఏమి వసతులు లేకుండా పని చేయమంటే ఏం చేస్తాడు? అక్కడ ఏం లేకపోతే. అట్లాగే జీవుడు జన్మనెత్తి ప్రకాశ సంస్కారంతో ముందుకు పోవాలంటే వాడికి తగినటువంటి విధంగా ఉండాలి దేహం కూడా. అది దేవుడే ఇచ్చాడో తానే తెచ్చుకున్నాడు. రక్త మాంసంలో తేడా లేదు. తనకు సంస్కారం ఉంటే దేహం ఎట్ట చెప్తే ఎట్ట పెడుతుంది. ఇంకా ఒకవేళ నువ్వే దుష్టంగా ప్రవర్తించినా నిన్ను సవరించగలిగినటువంటి సంస్కారంతో ఉన్నది. అది ఎందుకు ఉంటుంది అంటే అధిష్టానం ఉన్నది. మన సంస్కారం అనుకుంటే మనకు అధిష్టానం అనేటటువంటిది. అధిష్టానం అంటే స్థిరమైన ధారణ, సంస్కారం అంటే అంతంత మాత్రం ధారణ. అంతంత మాత్రం ధారణను మనం పెంచుకోవాలి.